పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీకి ఘన స్వాగతం పలికారు. సత్యసాయి స్మారకంగా 100 రూపాయల నాణ్యాన్ని, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. 100 మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10 ఏళ్లలోపు బాలికలు ఆర్థిక భరోసానిచ్చే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో సేకు సంబంధించిన మరో ప్రధానమైన పథకాన్ని ప్రధాని చేత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆవిష్కరించే అవకాశం ఉంది. మరోవైపు ఈ వేడుకలకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాజరయ్యారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని ఇరువురు దర్శించుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్ను కలిసిన వారిలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఇక పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియం సర్వసుందరంగా ముస్తాబవుతుంది. ప్రశాంతి నిలయంలో పాటు చుట్టుపక్కల ఆలయాలు, భవనాలన్నీ రంగురంగుల దీపాలతో అత్యంత సుందరంగా సిద్ధం చేశారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా పుట్టపర్తి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మోదీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వేడుకలకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ హాజరయ్యారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని ఇరువురు దర్శించుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్ను కలిసిన వారిలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఇక పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియం సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ప్రశాంతి నిలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల, భవనాలన్నీ రంగురంగుల దీపాలతో అత్యంత సుందర సిద్ధంగా తయారు చేశారు. ఇక ప్రధాని మోదీ రాక సందర్భంగా పుట్టపర్తి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇక మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రశాంతి నిలయం వరకు క్యాన్వాయ్ గా వస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ వచ్చారు. ఈ పుట్టపర్తి నుంచి విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయం వరకు కూడా పూల మాలలతో, అంటే పూల వర్షాలతో, అదే విధంగా ప్రజలు ఆనంద జయకేతనాలతో ఈ మోదీ క్యాన్వాయ్ కొనసాగింది. అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా అభివాదం చేస్తూ మోదీ ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. అదే విధంగా సత్యసాయి బాబా వారి సమాధిని దర్శించుకున్నారు. అక్కడ అయిపోయిన తర్వాత హిల్ వ్యూ స్టేడియంలో బహిరంగ సభలో, అంటే ప్రజలను ఉద్దేశించి, అదే విధంగా సత్యసాయి బాబా మహిమలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. గగన ప్రస్తుతానికి ఇక్కడ ఈ కార్యక్రమంలోనే భాగంగానే ఈ జయంతి సందర్భంగా, సత్యసాయి జయంతి సందర్భంగా 100 రూపాయల కాయిన్ ని, అలాగే స్టాంపుల్ని కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అదే విధంగా రైతులకు కూడా గిర్ జాతికి చెందిన ఆవుల్ని, 100 ఆవుల్ని రైతులకి ప్రదానం చేయనున్నారు. అదే విధంగా సెంట్రల్ ట్రస్ట్ ద్వారా, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది పేద విద్యార్థులకు కూడా చదువు అందించేదానికి ఈ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేసి ఒక విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి కూడా ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అదే విధంగా ఈ హిల్ వ్యూ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడేటప్పుడు, అదే విధంగా ఈ సత్య సాయిబాబా సంబంధించిన మహిమలు, గతంలో ఆయన చేసిన సేవలు, ఆయన చరిత్ర గురించి బిగ్ స్క్రీన్ లో, డిజిటల్ స్క్రీన్ ద్వారా ఆయన మహిమలు చూపించడానికి అంత ట్రస్ట్ తరపున వాళ్ళు, సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు అందరూ ఏర్పాటు చేసినారు. ఆ హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి బాబా వాళ్ళ గురించి మొత్తము జీవిత చరిత్రని ప్రజలందరికీ మరోసారి నెమరేసుకునే విధంగా జయంతి సందర్భంగా అందరికీ కూడా అవకాశం కలిగజేసినారు. అదే విధంగా ఈ పుట్టపర్తిలో సత్యసాయి జయంతికి సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ కూడా వచ్చినారు. నిన్న వాళ్ళని రిసీవ్ చేసుకునే దానికి అక్కడే సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే విధంగా నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, మిగతా మంత్రులంతా కూడా అక్కడే ఉన్నారు. అదే విధంగా నరేంద్ర మోదీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వచ్చారు. ఆ ఏర్పాట్లో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోదీ చేరుకున్నారు ఇక్కడికి. ఇంకా ఈ ప్రజలను ఉద్దేశించి హిల్ వ్యూ స్టేడియం లో ఆయన మాట్లాడబోతున్నారు. గగన
నరేష్, ఒక పక్కన మావోయిస్టుల ఎన్కౌంటర్ కలకలం రేపుతుంది. అంటే ఈ సందర్భంలో మహేష్ ఏదైతే పర్యటన జరుగుతుందో మోదీ పర్యటన కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. ఈ మావోయిస్టుల కలకలం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలోనే మూడంచెల బెటాలియన్ బ్యాచ్ ని ఏర్పాటు చేసి పూర్తిగా జడ్ కేటగిరీ టైప్ లో బెటాలియన్ బ్యాచ్ అందరినీ పెట్టేసి అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసినారు. కాగా ప్రస్తుతానికి అయితే ఎవరిని కూడా నాట్ అలౌడ్ అంటే అనుమతి లేకుండా ఎవరు కూడా అంటే భక్తులు తప్ప అనుమతి లేకుండా ఆగంతకులు ఎవరు కూడా రాకుండా కొన్ని పాస్లు ఏర్పాటు చేసి ఫుల్ సెక్యూరిటీతో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పుట్టపర్తిలో జరుగుతుందని చెప్పొచ్చు. గగన ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మావోయిస్టుల కలకలం రేగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ రాక అనేది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్క్ అయినప్పటికీ ఇక్కడ ఏ విధమైన అల్లకలలాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే 2 రోజుల ముందుగానే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఇక్కడ చేరుకొని నిత్యం అధికారులతో సమీక్షిస్తూ ఈ ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ రాకకు ఏ విధమైన ఇబ్బంది జరగకూడదని ప్రధాని మోదీ ఈ జయంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని సంతోషంతో ఇక్కడ నుంచి వెళ్ళాలి, మరిన్ని అవకాశాలు ఆ ట్రస్ట్ కి వచ్చేటట్టు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మరింత మంది లబ్ధి పొందేదానికి అవకాశం కల్పించే రీతిగా ఈ జయంతి వేడుకలను అయితే అంగరంగ వైభవంగా అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో దీన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. గగన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నరేష్.